స్టార్ హీరోల పక్కన అవకాశం అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. గస్వంటి అవకాశం కోసమని కళ్ళు గాయాలు కాసేటట్టు ఎదురు చూస్తూ ఉంటది. మళ్ళీ ఒక్కసారిగా ఆ అవకాశం వస్తే గినక ఇక వాళ్ళ ఆనందానికే అవధులు ఉండవు. ఇక పట్టలేనంత సంతోషానికి గురైతా ఉంటారు. గస్వంటిది ఇప్పుడు కపూర్ల కుటుంబం కానీ మళ్ళా ఖాన్ల కుటుంబం సరసన నటించే అవకాశం వస్తే ఇక ఏ హీరోయిన్ వదులుకుంటది చెప్పురి. ఎటువంటి సన్నివేశానికైనా సై అంటది. కానీ ఇప్పుడు ఒక ముద్దుగుమ్మ మాత్రం ఇక ఎంతటి హీరో అయినా సరే గాని, ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా సరే గాని ఇక నిర్మోహమాటంగా అసలు ఐ డోంట్ కేర్ అని చెప్పుకుంటా ముందుకు సాగుతూ ఉంటదంట. ఇంతకీ బామ్మ ఎవరు అనుకుంటున్నారా? బాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ లేక అతి తక్కువ కాలంలో కపూర్ కుటుంబంలోకే వచ్చి ఇక ఆమె మంచి సత్తా చాటుకున్నది. ఆమె ఎవరో కాదు, ఇక ఆమెనే శ్రద్ధా కపూర్. ఇక ఇటీవలనే స్త్రీ 2 సినిమాతోని బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి పడేసింది. 100 కోట్ల వసూళ్లతోని రికార్డు సృష్టించడంతో పాటుగా ఇక లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఈమె ఇమేజ్ ని మళ్ళసారి సత్తా చాటుకున్నది. ఇక కరీనా కపూర్, దీపికా పడుకొనే వంటి స్టార్లకి సైతం ఇది సాధ్యం కానిది ఈ అమ్మడు చూపించింది. మళ్ళీ ఈ అమ్మడు ఇక సక్సెస్ వల్ల వచ్చిన పుట్టుకొచ్చిన పొగర లేకుంటే ఇక అందుకు కాకుండా ఈమె స్వభావమే ఇంతనా అనేది తెలియదు. కానీ ఇప్పుడు ఈమె ఏ సినిమాల ఎటువంటి పాత్ర చేయాలన్నా కానీ ఇక చాలా వరకు చూసుకుంటదంట. ఇక ఆమె పాత్రలల్లో ముఖ్యంగా ప్రాధాన్యత ఉంటే తప్ప ఆమె చేస్తుందంట. లేకుంటే నిర్మోహమాటంగా చేయడంట నో అని చెప్పేస్తుందంట. ఇక నిర్మాతలు, దర్శకులు ఎంత ప్రయత్నం చెప్పినా కానీ సర్ది చెప్పనీకి ఇక ఆమె అసలు అంగీకరించదంట. ఇక ఈ తరహాలో చూసుకుంటే ఆమె కపూర్లకి వచ్చినా ఇక కపూర్లకెళ్ళి ఒకటేసారి ముగ్గురు సరసన నటించే అవకాశం వచ్చినా గానీ ఇక అసలు నేను కథల పాత్ర నచ్చకపోతే అసలు ఏ మాత్రం నో చెప్పనికే భయపడను, బాధపడును అంటున్నది. ఇక సినిమాల హీరోయిన్ పాత్రలు ఎట్లా ఉండాలంటే, ఒక హీరోయిన్ ఎదగాలంటే మాత్రం సినిమాల సవాలు విసిరే పాత్ర లెక్కనే ఉండాలి. లేకుంటే ఎన్ని పాత్రలు చేసినా కానీ శుద్ధదండగా అని చెప్పుకొస్తుంది. ఇక ఈమె చెప్పిన ముచ్చటకి మీరు అంగీకరిస్తారా? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లా 4 గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.